ఒకసారి ఈ ఫోటోస్ చూడండి. ఇది ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ముంగట ఉన్న ఒక 1400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది. దీన్ని వీళ్ళ కేవలం ఒక పార్కింగ్ కోసం, ఆర్ఎస్ఎస్ అనే ఒక పనికి మాలిన ఆర్గనైజేషన్ పార్కింగ్ కోసం ఆ టెంపుల్ ని వీళ్ళు డిమాలిష్ చేయడం జరిగింది. ఆ టెంపుల్ ను గులగొట్టేసి ఈ పనికి మాలిన ఆర్ఎస్ఎస్ కి పార్కింగ్ గా ఇస్తారంట. ఇప్పుడు ఏ బీజేపీ నా కొడుకు మాట్లాడాడు, ఏ బీజేపీ నా కొడుకు ఇప్పుడు చెవులలో కళ్ళలో ఏదో పెట్టుకొని కూర్చుంటాడు. వాడు ఈ టెంపుల్ గులగొట్టేసిన, అంత వందల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ గులగొట్టేసిన వీళ్ళ కళ్ళు కనిపించాయి ఇప్పుడు. ఐఎమ్ సేయింగ్ ఇది అగైన్, బీజేపీ అనేది ఎప్పుడు ధర్మాన్ని, దేవుళ్ళని సంరక్షించే పార్టీ కాదు. ఇది కేవలం వాళ్ళ రాజకీయాల కోసం రాముని కూడా వాడుకునే పార్టీ ఇది. ఇప్పుడు హనుమాన్ టెంపుల్ అక్కడ ఉన్నది. హనుమాన్ టెంపుల్ 1400 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. ఒక పనికి మాల ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 50 సంవత్సరాలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో జాతీయ జెండాను కూడా ఎగరవేయలేని ఒక పనికి మాలిన ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్, దానికి వీళ్ళు సపోర్టివ్ గా ఒక 1400 సంవత్సరాల చరిత్ర గల టెంపుల్ గులగొట్టేసి ఈరోజు ఏ నా కొడుకు మాట్లాడాడు, దీన్ని హైలైట్ చేయడు, ఏ మీడియా దీన్ని చూపెట్టాడు, ఏం చేయదు. ఏం చేసినా నేను వెయిట్ చేసినా, నేను చూసినది మొన్న చూసినది, బట్ ఇది రియలా కాదా మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. మనం చెక్ చేసుకున్నా, ఢిల్లీలో ఉన్నామా ఫ్రెండ్స్ కూడా అక్కడికి వెళ్ళి చూడమని చెప్పా, వాళ్ళు చూశారు, నాకు పంపించారు. సో ఇది పరిస్థితి. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, హిందువులు ముఖ్యంగా ఏదైతే ఒక చెత్త పార్టీ ఉందో, మేము హిందువుల పార్టీ అని చెప్తుందో, ఈరోజు ఏదైతే గుడి కొలగొట్టారో ఆ గుడి ఉన్న ప్లేస్ కి ఎమ్మెల్యే బీజేపీనే, అక్కడ ఎంపీ బీజేపీనే, అక్కడ ఉన్న మినిస్టర్స్ బీజేపీనే, సీఎం బీజేపీనే, సెంట్రల్ ఉన్న పార్టీ ప్రైమ్ మినిస్టర్ కూడా బీజేపీనే. ఓవరాల్ ఆ ప్లేస్ కంట్రోల్ మొత్తం బీజేపీ పైన ఉంది. ఇప్పుడు ఏ చూస్తే నా కొడుకు దాని గురించి మాట్లాడడం, మేము మాట్లాడితే దేశ ద్రోహులం అయితే ఓకే, మేము దేశ ద్రోహులం. ఇప్పుడు ఆ గుళ్ళలో కొట్టేస్తే వీళ్ళు సైలెంట్ గా ఉంటారు. అదే వేరే ఏదైనా చిన్న గుడి గుల కొట్టేస్తే వీళ్ళు ఇంత లొల్లి చేస్తారు. ఈరోజు 1400 సంవత్సరాల చరిత్ర గల గుడిని గుల కొట్టేస్తే క్వశ్చన్ చేద్దామా వద్దా? మీరు చెప్పండి హిందువులారా.